శ్రీరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈ రోజు అయితే అలా డే వ్లాగ్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. సో ఇంకా మార్నింగ్ వచ్చేసి హడావిడి మామూలుగా ఉండదు. ఒక 10:30, 11 వరకు అయితే ఫుల్ హడావిడి ఉంటుందండి. మా హెన్షిక వెళ్ళిన వరకు చాలా ఎక్కువ ఉంటుంది. వెళ్ళిన తర్వాత కొంచెం అలా మెల్లిగా పని చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మా హెన్షికకి 8:30 కూర్చోబెట్టాను. 9 అవుతుంది, ఇంకా తినలేదు. 9:30కి స్కూలు. మా సహర్ష అయితే గుడ్ బాయ్ అనమాట, తినేసాడు. నువ్వు కూడా తింటావు కదా, ఫాస్ట్ తిను. ఇంకా అది నోట్లో అలా నానుతూనే ఉంటుందండి 9:30 వరకు. సో ఇంకా టిఫిన్ అయ్యాక ఇంకా తీసుకెళ్ళడమే అనమాట. నేనే డ్రాప్ చేస్తాను, నాకు ఇష్టం అనమాట డ్రాప్ చేయడం. అండ్ నీకు చూపించి స్నాక్స్ బాక్స్ చూపించాలి కదా. హెనీకి కొత్త బాక్స్ అండి ఈరోజు. సో ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ అయితే తినదనమాట, అందుకని నేను స్కూల్కే ఫ్రూట్స్ పెట్టేస్తా. ఏదో ఒక 2 రకాలు అయితే పెడతాను. సో ఈరోజు వచ్చేసి గ్రేప్స్ అండ్ బనానా. ఓకే, మొత్తం ఖతం చేయాలి, సరేనా? మమ్మీకి సర్ప్రైజ్ ఇవ్వాలి. ఓకే, మా సహర్ష అయితే అస్సలు దిగడు, ఎవరి దగ్గరికి వెళ్ళడండి. సో ఇంకా ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. మార్నింగ్ లేచిన తర్వాత ఏమి పని అవ్వలేదండి. ఫస్ట్ పిల్లలకి స్నానాలు చేయించేసి తినిపించిన తర్వాత ఇంకా మొత్తం అంతా పని చేసుకుంటాను అనమాట. ఒక రౌండ్ ఈ బెడ్షీట్లు కానీ, బట్టలు వేయడం కానీ, బెడ్రూమ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా హెన్షిక వెళ్ళిన తర్వాత బాబుని పడుకోబెట్టేసి నేను అన్ని పనులు చేసుకుంటాను. ప్రస్తుతానికి ఏమీ అవ్వలేదన్నమాట. ఫస్ట్ నాది పిల్లల పని అవుతుందండి. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇది చూస్తున్నాండి. ఇంకా టిఫిన్ అయితే కొంచెమే తిన్నది, అస్సలు చాలా విసిగించింది అనమాట. ఇంకా జడలు అయితే వేసేస్తున్నాను. ఫుల్ చిక్కులు ఉంటాయి, ఎందుకంటే మా సహర్ష జుట్టు పట్టి పీకుతూనే ఉంటాడు అనమాట. ఇంకా జడలు వేసినప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, చిరాకు వచ్చేస్తుంది, కొట్టేయాలనిపిస్తుంది. ఇంకా కొడితే ఏడుస్తారు, ఇంకా టైం అయిపోతుంది బుజ్జగించడానికి అన్నట్లుగా. ఇంకేదో తంటలు పడేసి అలా జడలు అయితే వేస్తాను. చూడండి జడలు వేసినప్పుడు ఎలా అవుతుందో. ఇంకా స్నాక్స్ బాక్స్ అదంతా కూడా బ్యాగ్లో పెట్టేశాను. ఇంకా మా సహర్ష అడవుడు మామూలుగా ఉండదు, వాళ్ళ అక్క రెడీ అవుతూ ఉంటే. ఇంకా మార్నింగ్ అయితే నా హడావుడి ఇలానే ఉంటుందండి. ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఉంటాను. ఫోన్ కూడా సైలెంట్లో పెట్టేస్తాను వీలైతే. ఇంకా ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేసే పరిస్థితిలో కూడా ఉండను అనమాట మార్నింగ్ 10:30 వరకు. ఇంకా బయట వచ్చేసి సాక్స్లు అవి వేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ రెగ్యులర్గా నేనే డ్రాప్ చేస్తాను, కానీ ఆ రోజు ఇంకా మా హస్బెండ్ డ్రాప్ చేస్తానని చెప్పేసి ఇంకా హెన్షికని అయితే తీసుకొని వెళ్తున్నారు. బాయ్ హెనీ, మొత్తం కథం చేశారేనా? బాక్స్ తినేసి సర్ప్రైజ్ ఇచ్చి మమ్మీకి. బాయ్ బాయ్ బాయ్, వెళ్ళిపో. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను. కాఫీ తాగుదాం అనేసి అగారో వాళ్ళ ఇంపీరియర్ ఎక్స్ప్రెస్సో కాఫీ మేకర్ తీసాను. దీంతో మనం ఇంట్లోనే కెఫే స్టైల్ కాఫీ చేసుకోవచ్చు. ఇది 1100 వాట్ మోటార్తో 15 బార్ అడ్జస్టబుల్ ప్రెజర్తో వస్తుంది. ఇందులో వాటర్ ట్యాంక్కి మినిమం మ్యాక్సిమం ఇండికేషన్స్ ఉంటాయి. వాటర్ ట్యాంక్ని ఫస్ట్ టైం యూస్ చేసే ముందు ఆరెంజ్ కలర్ క్యాప్ తీసేయాలి. వాటర్ ట్యాంక్ మీద క్యాప్లా ఉంటుంది, అది తీసి వాటర్ని ఫిల్ చేసుకోవాలి. ఇందులో ఇది పవర్ బటన్, రౌండ్గా ఉన్నది అనలాగ్ డయల్, థర్మోమీటర్ పైన ఉన్నది కాఫీ బ్రోయింగ్ బటన్, కిందది స్టీమరు ఫ్రోదర్ బటన్, ఈ కిందవి ఇండికేషన్ లైట్స్, ఇది పోర్టా ఫిల్టర్. ఇందులో మ్యాక్సిమం ఇండికేషన్ ఉంటుంది. ఇందులో కాఫీ పౌడర్ వేసి మెషిన్కి పెట్టుకోవాలి. చిన్న నార్చ్లో ఉంటుంది, ఆ నార్చ్ని మ్యాచ్ చేసి లోపల ఫిల్టర్ని తీసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. చిన్న హ్యాండిల్లో ఉన్నది, వంపుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది 2-in-1 టూలు. ఒక సైడ్ కాఫీ స్కూప్ వస్తుంది, కాఫీ పౌడర్ వేసుకోవచ్చు. ఇంకోవైపు ట్యాంపర్, కాఫీ పౌడర్ ట్యాంప్ చేసుకోవడానికి. ఇది 360 డిగ్రీ రొటేటింగ్ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రోతింగ్ వౌండ్. దీన్ని తీసి క్లీన్ చేసుకోవచ్చు. కాఫీ కప్ పెట్టుకునేది ఇది. డిప్ ట్రే, కాఫీ పెట్టుకున్నప్పుడు ఒలికిపోయిన కింద చిన్న ట్రేలా ఉంటుంది. రెడ్ కలర్ ఫ్లోటింగ్ ఇండికేటర్ ఉంటుంది. ట్రే ఫుల్ అయిపోతే ఇండికేటర్ పైకి వస్తుంది, తీసి క్లీన్ చేసుకోవాలి. ఇది ప్రెషర్ కంట్రోల్ నాబ్, దీంతో స్టీమ్ లెవెల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది అగారో గ్రాండ్ ఎలక్ట్రిక్ కాఫీ గ్రైండర్, స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్, అప్ టు 60 గ్రామ్స్ వరకు అయితే గ్రైండ్ చేస్తుంది. నేను డ్రై కాఫీ బీన్స్ తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. చాలా సాఫ్ట్గా, చాలా ఈజీగా గ్రైండ్ అయిపోయింది. దీంతో పాటు మనకి క్లీన్ చేసుకోవడానికి అండ్ అలాగే పౌడర్ తీసుకోవడానికి ఈ విధంగా ఇచ్చారనమాట. పోటా ఫిల్టర్లోకి కాఫీ పౌడర్ తీసుకొని ట్యాంపర్తో ట్యాంప్ చేసుకున్నాను. తర్వాత పవర్ బటన్ని ప్రెస్ చేసి కాఫీ మేకర్ని ఆన్ చేయాలి. కాఫీ సింబల్ దగ్గర గ్రీన్ ఎల్ఈడి బ్లింక్ అవుతుంది. ఈ అనలాగ్ డయల్ థర్మోమీటర్లో టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. ఈ టెంపరేచర్ డయల్లో ఇండికేటర్ కాఫీ సింబల్ దగ్గరికి వస్తే కాఫీ బ్రోయింగ్కి కావాల్సిన టెంపరేచర్ వచ్చినట్టే. పోటా ఫిల్టర్ని ఇన్సర్ట్ పొజిషన్లో పెట్టి లాక్ పొజిషన్ వరకు తిప్పుకోవాలి. తర్వాత కప్ని పెట్టుకొని కాఫీ బ్రోయింగ్ బటన్ని ప్రెస్ చేయాలి. వెంటనే కప్లోకి కాఫీ వచ్చేస్తుంది. కావాల్సినంత వచ్చాక ఆ బటన్ని ప్రెస్ చేస్తే ఆగిపోతుంది. కాఫీ మీద ఫోమ్లో వచ్చిన దాన్ని క్రెమా అంటారు. కెఫే స్టైల్లో మంచి క్రెమాతో ఎక్స్ప్రెస్సో కాఫీ అయితే రెడీ అయిపోయింది. షుగర్ కావాలంటే కాఫీ బ్రోయింగ్ చేసుకునే ముందే వేసుకోవాలి. తర్వాత క్యాపచినో చేశాను. ఫస్ట్ దీనికోసం 1/2 కప్ ఎక్స్ప్రెస్సో రెడీ చేశాను. మిల్క్ ఫ్రోత్ చేసుకోవడానికి మిల్క్ ఫ్రోతింగ్ బటన్ని ప్రెస్ చేశాను. డైల్లో థర్మోమీటర్ ఇంక్రీజ్ అవుతుంది. కింద మనకి స్టీమ్ ఇండికేషన్ ఎల్ఈడి బ్లింక్ అవుతుంది. స్లోగా
ఎక్కువగా టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి గ్రీన్ ఎల్ఈడి బ్లింక్ అవ్వడం ఆగిపోతుందో అప్పుడు మిల్క్ని ఫ్రోజ్ చేసుకోవచ్చు. ఈ ప్రెషర్ కంట్రోల్ నాబ్ని యూజ్ చేసి ఒకసారి స్ట్రీమ్ని రిలీజ్ చేయాలి. ఏమైనా వాటర్ ఉంటే వచ్చేస్తాయి. కప్లో చల్లని మిల్క్ తీసుకొని ప్రెషర్ కంట్రోల్ నాబ్ని అడ్జస్ట్ చేస్తూ మిల్క్లో ఫోమ్ మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అలాగే మిల్క్ కూడా హీట్ అయిపోతాయి. తర్వాత ప్రెషర్ కంట్రోల్ నాబ్ని ఆఫ్ చేసేయాలి. ఫోమింగ్ చేసిన వెంటనే స్టీమ్ వాన్ని క్లీన్ చేసుకోవాలి. ముందు ప్రిపేర్ చేసిన ఎక్స్ప్రెస్సో కాఫీలో ఈ ఫోమింగ్ చేసుకున్న మిల్క్ని వేసుకోవాలి. ఇలా ఇంట్లోనే కెఫే స్టైల్ క్యాపచినో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మిషన్ని ఆఫ్ చేసుకోవడానికి పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇది అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా హెన్షికని పంపించేసాను. ఇంకా బాబుకి అయితే ఒక అరగంట సేపు ఊపితే ఇప్పటికి పడుకున్నాడండి. ఉయ్యాలి లేకపోతే అది కూడా పడుకోడు అనమాట. ఉయ్యాలు ఉండటం వల్ల రోజులో ఒక 2-3 టైమ్స్ అయితే పడుకుంటాడు. ఇంకా నాదైతే ఫ్రెష్ అప్ అయిపోయింది. నేను టిఫిన్ కూడా చేసేసాను. ఇంకా చెప్పాను కదా, మొత్తం అంతా అయిన తర్వాత ఇంకా క్లీనింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే పని చేసుకోవాలి. క్లీనింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ నేను కడుపునంటే తినాలి ఫ్రెండ్స్, లేదంటే అయిపోతుంది నా పని. రోజు ఎంత చేసినా సరే అలాగే ఉంటుందండి. మరి ఏం చేస్తాం చెప్పండి, పిల్లలు ఉంటే అంతే కదా. ఇంకా ఇవన్నీ ఇక్కడ కనిపించినవన్నీ కూడా తీసేసి అక్కడైతే వేసేస్తాను అనమాట వాషింగ్ మిషన్కి. ఇంకా ఇవి కూడా తీయాలి, చాలా రోజులు అయిపోయింది వెయ్యక. ఈ రోజు ఒక రోజు ఉంచేసి రేపు అయితే మిషన్కి వేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ బట్టలు ఎక్కువ ఉన్నాయి మిషన్లో వేయడానికి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఒకరు కమెంట్ చేశారు, అంటే 100లో ఒకరు ఉంటారు కదండి, అందరూ మనకి పాజిటివ్గా అనాలనేసి అయితే లేదు. సో ఇంకా మనం నెగిటివ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలానే 100లో ఒకరు అనమాట. సో ఒక కమెంట్ చేశారు. ఏం కమెంట్ చేశారంటే, మీ ఇల్లు మెస్సీగానే ఉంటుంది, మీరు ఎంత క్లీన్ చేసినా సరే అనేసి అన్నారు. సో అలా కమెంట్ చేసిన వాళ్ళ ఇంట్లో పిల్లలు లేకపోవచ్చు, లేదు అంటే పిల్లలు ఉన్నా సరే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండుండొచ్చు అనమాట క్లీన్ చేసుకోవడానికి. సో ఇంకా నాకైతే అలా అవ్వదు కదండి. సో ఒకవైపు నేను పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు క్లీనింగ్ చేసుకోవాలి, వంట చేసుకోవాలి, పిల్లలకి సపరేట్గా ఫుడ్ చేయాలి, వాళ్ళకి తినిపించేసరికి నాకు పూటకు ఒక గంట పట్టేస్తుంది. అండ్ ఇంట్లో వాళ్ళకి వంట చేయాలి, ఇంటి పని చేసుకోవాలి, నా పని చూసుకోవాలి. అన్నీ చూసుకునేసరికి నాకు రోజులు అసలు రెస్ట్ అన్నది దొరకదనమాట. ఇంకా బాబు లేచాడంటే ఏదో ఒకటి తీసేసి బొమ్మలన్నీ తీసేసి పడేస్తూ ఉంటాడు. నేను ఎన్నిసార్లు ఎత్తుతాను చెప్పండి, ఎన్నిసార్లు ఎత్తినా సరే, ఎన్నిసార్లు చేసినా సరే పిల్లలున్న ఇల్లు అయితే ఇలానే ఉంటుంది. ఇలా లేకపోతే వాళ్ళ ఇంట్లో పిల్లలు లేరనేసి అర్థం. ఓకేనండి. సో మీకైతే నేను కరెక్ట్ ఆన్సర్ అయితే ఇచ్చాననేసి అయితే అనుకుంటున్నాను. సో ఇంకా ప్రస్తుతానికైతే ఇలా సర్దుకుంటున్నాను. ఇక్కడైతే అయ్యింది. నేను బెడ్రూమ్ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద అంతా కూడా క్లీన్ చేసుకుంటూ వస్తాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్ అయితే క్లీన్ చేసుకోవాలి. బొమ్మలు ఎక్కడ చూసినా మా ఇంట్లో బొమ్మలే ఉంటాయండి. అది బెడ్ మీద అవ్వని ఎక్కడ అవ్వని బొమ్మలు అయితే ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి. అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పడేస్తారు, ఇక్కడి నుంచి తెచ్చి అక్కడ పడేస్తారు. నా పని ఎత్తుకోవడమే. ఇంకా బెడ్రూమ్లో పిల్లలు పడేసిన బొమ్మలు అవి ఇవి అన్నీ తీసేసి కింద వేస్తాను అనమాట. ఇంకా తర్వాత అవన్నీ తీసి ఒక దగ్గర అయితే పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఈ విధంగా సర్దుకుంటూ ఉన్నాను. అది బెడ్షీట్ వచ్చేసి జిప్ది అనమాట. ఎందుకంటే మళ్ళీ బెడ్షీట్ నార్మల్ది వేసేస్తే పిల్లలు ఊరికే ఎక్కి తొక్కి తీసేస్తూ ఉంటారు. మళ్ళీ ఊరికే మనం సర్దలేం కదా అన్నట్టు ఈ విధంగా ఫిక్స్డ్గా ఉంటుంది అన్నట్టు ఇలా పెట్టుకున్నాను. ఇలా ఎత్తుకోవడమే అండి. ఏ రూముల్లో ఏ బొమ్మలు దొరికితే అవన్నీ ఎత్తుకొని ఇక్కడ అక్వేరియం ఉంది కదా అందులో వేసేస్తాను. అదే ఆ టేబుల్లో వేసేస్తాను. మళ్ళీ లేచాక అవన్నీ తీసి మళ్ళీ హాల్లో పడేస్తారు అనమాట. ఇంకా మా తమ్ముడు కూడా వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. ఇంకా ఈ రోజు అయితే ట్రైపోర్ట్తోనే వీడియో తీసుకుంటున్నానండి, లేదంటే మా తమ్ముడు ఉంటే తీసుకుంటే. చెప్పు, అవసరం లేదు, నాకు ఖాళీగా ఉన్నా. ఖాళీగానే ఉన్నావా? ఖాళీగా ఉన్నా. పుట్టిగలే వెళ్ళు. సో ఇంకా ఇది కూడా క్లీన్ అయిపోతే ఇంకొకసారి కిచెన్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ఇంక వంట కూడా చేయలేదు ఫ్రెండ్స్. ఒక రైస్ పెట్టాను అంతే. మార్నింగ్ టిఫిన్ అయిపోయింది. ఇడ్లీ, పూరి, వడ, బాత్ ఇవన్నీ ఈ రోజు నేనైతే చేయలేదండి. కొంచెం లేట్గా లేచానని చెప్పేసి మా హస్బెండ్ బయట నుంచి టిఫిన్ అయితే తీసుకుని వచ్చేసారు. ఇంకా ఈ బెడ్రూమ్లో అయితే వాళ్ళకి టైం ఉన్నప్పుడు క్లీన్ చేసుకుంటారు, లేదు అంటే అలానే వదిలేస్తారనమాట. సో అలా వదిలిన రోజు నేనైతే క్లీన్ చేసుకుంటాను, ఎందుకంటే అలానే వదిలేయడం నాకు నచ్చదు. అందుకనేసి ఇంకా ఇక్కడ కూడా క్లీన్ చేస్తాను. ఎన్నిసార్లు వస్తాడా నువ్వు? చదువుకునేటోడి దగ్గర ఏముండాలి? ల్యాప్టాప్ ఉండాలి. ల్యాప్టాప్ మర్చిపోయి వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఫైనల్గా ఈ బెడ్రూమ్ కూడా క్లీన్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా హాల్, మా బెడ్రూమ్ నుంచి హాల్, మళ్ళీ ఈ బెడ్రూమ్ మొత్తం అంతా కూడా ఒకసారి తుడుచుకుంటాను. మార్నింగ్ అంతా ఒకసారి క్లీనింగ్ అయిపోతుంది, మాఫ్ అయిపోతుంది అనమాట. మార్నింగ్ తను చేసేసి వెళ్తారు, కానీ ఇంకా మొత్తం అంతా పిల్లలకి తినిపించి అంతా ఒళ్ళంతా చేసుకుంటారు. ఇంకా నేను బెడ్షీట్లు కూడా క్లీన్ చేస్తాను కాబట్టి ఇంకా మళ్ళీ చెత్త అవుతుంది అనమాట. అలా అని చెప్పేసి మొత్తం అంతా పని అయ్యాక ఈ విధంగా మళ్ళీ క్లీన్ చేసుకుంటాను. ఎవ్రీడే ఇదే అనమాట నా పని. అరే అప్పుడే
ఇంకొక గంట ఉంది పడుకోవాలి సహాష్, గంట సేపు పడుకోవాలి నువ్వు. ఇప్పుడు లేచాడంటే ఇంకేం చేయనివ్వడు. నేను బట్టలు కూడా వేసుకోవాలి వాషింగ్ మిషన్లో. ఏంటో మా సహర్ష్ అయితే ఈరోజు అస్సలు పడుకోలేదు. 20 మినిట్స్ పడుకున్నాడు. 30 మినిట్స్ చెప్తే 20 మినిట్స్ పడుకున్నాడు. ఇంకా వాడు బయటకు వచ్చాడంటే మొత్తం అంతా ఖరాబ్ చేసేస్తాడు అనేసి ఇంకా త్వరగా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి బట్టలు అయితే వేసుకోవాలన్నమాట. వాషింగ్ మిషన్ ఈ సైడ్ తిప్పేసానండి. ఇంక బట్టలు వేస్తే ఒక హాఫ్ అన్ అవర్ అవుతాయి కదా. ఈ హాఫ్ అన్ అవర్లో వంట అయినా చేసుకోవాలి, లేదంటే కాసేపు కూసోవాలండి. తిన్నదైతే ఎప్పుడో అరిగిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత కొంచెం ఫ్రీగా ఉండొచ్చు, ఎందుకంటే ఇంటి పని అయిపోతుంది కాబట్టి పిల్లల్ని తినిపించేసి వాళ్ళని పడుకోబెట్టేసి కాస్త నేను రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఆ తర్వాత లేచిన నుంచి మళ్ళీ నో రిలాక్స్ నథింగ్. నేనైతే బట్టలు 2 days once వేస్తానండి. రోజు వేస్తే రోజు బట్టలు మడత పెట్టాలి కదా, అలా అని చెప్పేసి సరేలే 1 day అయినా ఫ్రీగా ఉండొచ్చు అన్నట్లుగా 2 రోజులకు ఒకసారి ఇన్ని గనం అవుతాయి అనమాట. 20 minutes కూడా పడుకోలేదు. సిగ్గు లేదు. హాయ్ చెప్తాడు మళ్ళీ కదా కదా. అవునా అవునా. ఇంకా బట్టల పని కూడా అయిపోయింది అనమాట. షాప్కి వెళ్ళి ఎగ్స్ తేవాలని చెప్పేసి ఇంకా బయలుదేరాము. సాషు ఎక్కడికి? బయటికంటే ఫస్ట్ ఉంటాడు. చెప్పులేవి చెప్పులు సహాష్ రే, చెప్పులేవి చెప్పులు తే చెప్పులు తేరా, చెప్పులు తే ఏ చెప్పులు వేసుకో చెప్పులు వేసుకో. ఇంట్లో ఎవ్వరు లేరు కాబట్టి నేను మా సహర్ష్ షాప్కి వెళ్తున్నాం. సహర్ష్ని ఇంట్లో వదిలేద్దామంటే ఏడుస్తాడు కదమ్మా కదా. షాప్కి వెళ్తున్నాం కదా, ఒక్కరు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మా సహర్షిని తీసుకెళ్లాల్సిందే. ఇంటి దగ్గర షాప్ కాబట్టి ఏమీ ఇబ్బంది లేదు, నడుచుకొని వచ్చేసాం. ఇషికన్ అయితే స్కూల్ నుంచి తీసుకొని వచ్చేసాను. హాయ్ హెనీ, ఏం తిన్నావా లేదా? చూపించు మమ్మీకి సర్ప్రైజ్ చూపించు ఒకసారి. చూస్తుంది రోజు ఇలాగే బ్యాగ్ ఓపెన్ చేసేసి చూపిస్తుంది కదమ్మా. ఏది క్లోజ్ యువర్ ఐస్. ఓ థ్యాంక్ యూ అమ్మా. మామ తినిపించారా? ఓకే, ఇప్పుడు తినేస్తావా? ఇప్పుడు తినలేదు, స్నాక్స్ టైం అప్పుడు తిన్నావు ఫ్రూట్స్. ఇప్పుడు ఆపు తినేస్తావా? ఎందుకోసం? ఏం కూర కావాలి నీకు ఈరోజు? ఏం కూర కావాలి చెప్పు. ఎగ్గే ఉండండి కన్నా. మా హెంచుకకి ఎగ్ చికెన్ రోజు ఉంటే చక్కగా తినేస్తుందండి, లేదంటే కనుక చుక్కలు చూపిస్తుందండి. యాక్చువల్గా స్కూల్ నుంచి హెంచుకని తీసుకురావడానికి ఎవరు లేరనమాట. సో ఇంకా నేనే వెళ్ళాలి, ఇంట్లో ఎవరు లేరు, బాబుని చూసుకోవాలన్నమాట. సో నేనేం చేశానంటే బాబుకి తినిపించేసి పడుకోబెట్టేశాను. సో ఇంకా వన్స్ పడుకోబెడితే 1 hour వరకైనా లేవడనమాట. అలా అని చెప్పేసి ఇంకా నేను లాక్ వేసేసి హెంచుకని తీసుకురావడానికి అయితే వెళ్ళేసి త్వరగా వచ్చేసాను అనమాట. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చే వరకు టెన్షన్ ఉంటుంది. లేచాడేమో, ఏడుస్తాడేమో, ఎవరు లేరని చెప్పేసి భయపడతాడేమో అని చెప్పేసి. కానీ దగ్గరే కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, ఇంకా తప్పదు కదా ఎవరు లేనప్పుడు, అలా అని చెప్పేసి. అయితే మా హెన్షిక చేయితో తినేస్తుంది అంట. తిని కన్నా, నీకు ఇష్టం కదా ఎగ్ కర్రీ, తిని అమ్మా తిను. ఎగ్ పెట్టాను తిను. తింటావా కొట్టాలా? తింటావా? షాప్కి వెళ్దామా? సో ఇప్పుడు వచ్చేసి మేము అయితే లంచ్ అయితే చేస్తూ ఉన్నాము. కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి. ఎగ్ చికెన్ అంటే మా హెన్షిక చక్కగా తినేస్తుంది అనమాట. ఇంకా మా హెన్షిక నేను ఇద్దరు కలిసి తినేస్తున్నాము. మా బాబుకి అయితే ఆల్రెడీ తినిపించేసి పడుకోబెట్టేసాను హ్యాపీగా. మా తమ్ముడికి అయితే బాక్స్ పెట్టేశాను. మా హస్బెండ్ అయితే వస్తారో రారో తెలియదు, అండ్ మా మరిది కూడా వస్తారో రారో అయితే తెలియదు అనమాట. కానీ వంట అయితే చేసి పెట్టాను, వస్తే తింటారు, లేదు అంటే కనుక నైట్ తింటారు అనమాట. సో ఇంకా ప్రస్తుతానికైతే మేమైతే లంచ్ చేస్తూ ఉన్నాం. ఇంకా హెన్షికకి 2 days once 3 days once అలా ఆయిల్ రాస్తాను అనమాట. రెగ్యులర్గా ఆయిల్ ఏం రాయను. ఇంకా ఆయిల్ రాసినప్పుడు ఏదో ఒకటి చేతికి ఇచ్చేయాలి, అలా అయితేనే సైలెంట్గా ఉంటుంది, లేదంటే అస్సలు ఆయిల్ రాసుకునేవ్వదు అనమాట. ఇంకా అలా చాకోస్ ఇచ్చేసి ఆయిల్ అయితే రాసేసాను. ఫైనల్లీ మా హెన్షిక అయితే చక్కగా తినేసి పడుకుందనమాట. ఈరోజు కర్రీ నచ్చిందంట, అమ్మ సూపర్ ఉందమ్మ అని చెప్పేసి చేతితోనే మొత్తం తినేసింది. అండ్ ఇప్పుడు ఫుల్గా పడుకుంటుంది అనమాట. అంటే 9:30 to 1:30 స్కూలే కదా, అక్కడ ఆడి అలసిపోతారు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ చేసేసి ఇంకా పడుకుడిపోతుంది అనమాట. ఇంకా ఇప్పుడు పడుకొని, ఇప్పుడు టైం వచ్చేసి 2 అయ్యింది, 2:30 అయ్యింది. ఇంకా 5కి 4:30కి వెళ్ళి లెగుస్తుంది అనమాట. సో ప్రస్తుతానికైతే బజ్జన్ ఉంది. మా సహర్ష్ కూడా హాల్లో ఉయ్యాల్లో బజ్జన్ ఉన్నాడు. సో ఈ టైం మాత్రమే నాకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఈ టైం అంటే సహర్ష్ ఇంకొక 1 hourలో లెగుస్తాడా, 1 hour వరకు నాకు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అనమాట.
సో ప్రస్తుతానికైతే ఇది ఈవినింగ్ టైం అండి. ఈవినింగ్ అంటే నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా. మధ్యాహ్నం వండిన కర్రీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి దొండకాయ అండ్ ఆలు ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ దొండకాయలు ఎక్కువ ఉండేవి కానీ అవన్నీ పండిపోయాయి. అలా అని చెప్పి సరిపోదనేసి ఈ రెండు కలిపి వేసుకుంటున్నాను అనమాట. రైస్ అయితే మధ్యాహ్నం పెట్టిందే ఉంది, ఎక్కువ సరిపోకపోతే పెట్టుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే మీకు ఎప్పుడు వెజ్ కర్రీ నేను చేసినట్టు చూపించలేదు అనుకుంటా. ఇప్పుడు వచ్చేసి ఆలు అండ్ దొండకాయ ఫ్రై. డిన్నర్ కూడా ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఇంకా వచ్చి వాళ్ళు తినేయడమే. ఇంకా ఇప్పుడు వచ్చేసి మా సహర్స్తో ఆడుకుందాం కన్నా. ఎలా నవ్వుతారు చూడండి. 1 2 మళ్ళీ చెయ్యాలా, మళ్ళీ చెయ్యాలా, మళ్ళీ చెయ్యాలా. నేను ఆకకెళ్ళక కొడతా తప్పమ్మ, జుట్టు పట్ల ఆడుకుంటాము. ఫ్రీగా ఉన్నప్పుడు కాసేపు ఇలా ఆడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అనమాట మైండ్కి కదమ్మా. ఎక్కువసేపు ఆడుకుంటే పిచ్చి లెగిసిపోతుంది అనమాట. ప్రస్తుతానికైతే ఇంకా ఇది మా హెన్షికకి ఫుల్గా ఆయిల్ పెట్టేసి చక్కగా దువ్వేసి పిల్లకేస్తే మొత్తం అంతా జుట్టు పట్ల లాగేసాడండి మా సహర్ష్ గడు. సో ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 12 అయిందండి. బాబు అయితే బజ్జన్ ఉన్నాడు. సో ఇప్పుడు ఇంకా గుర్తొచ్చింది మార్నింగ్ ఏం చేయాలని చెప్పేసి పడుకున్నప్పుడు ఆలోచిస్తాను. ఇంకా మార్నింగ్ ఉప్మా చేసేసి అదే ఏంటి శనగలు వంకాయ కర్రీ చేద్దాం అన్నట్లుగా అలా నానవేసుకున్నాను అనమాట. నానేయడానికి లేచాను. ఇంకా సరేలే బాయ్ చెప్పలేదు కదా అని చెప్పేసి అలా వీడియో అయితే చేస్తున్నాను. సో ఫైనల్లీ వీడియో అయితే ఇదండి. మీకు నచ్చింది అనుకుంటాను. ఫ్రెండ్స్ అట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.